రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఇక క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. రాష్ట్రానికి 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ సహా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్ జిల్లాలతో పాటు మహబూబాబాద్, మెదక్, నారాయణపేట, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో పాటు నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం పడింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంచగుట్ట, అమీర్పేట్, మాసప్ ట్యాంక్ ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, లగ్డి కపూర్, అబిట్స్, కోటి, బషీర్బాగ్ ఏరియాల్లో వర్షం దంచికొట్టింది. ఎర్రగడ్డ, మూసాపేట్, బోరబండ, కుకట్పల్లి ప్రాంతాల్లో వాన పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర నీటిని క్లియర్ చేశారు హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది. రాత్రికి కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. 2,30,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో 22 గేట్లెత్తి అంతే మొత్తంలో నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311 టీఎంసీల నీరుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు మున్పెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరద నమోదైంది. ఏకదాటిగా భారీ వర్షాలు కురుస్తుండటంతో గత 3 నెలలుగా కృష్ణానదితో పాటు తుంగభద్ర నుంచి వరద ప్రవాహం కొనసాగింది. దీంతో ఈ సీజన్లో జూన్ 1 నుంచి ఇప్పటిదాకా 2.105 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఇది శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధిక వరదగా రికార్డు నమోదైంది. జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 మధ్య కాలాన్ని నీటి సంవత్సరంగా పరిగణిస్తారు. ఈ వాటర్ ఇయర్ పూర్తి అయ్యేసరికి మరో 100 టీఎంసీల వరద రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇంతకుముందు శ్రీశైలం జలాశయానికి 1994-95లో 2039.23 టీఎంసీల వరద రాగా ఆ తర్వాత 2022-23లో 2039.87 టీఎంసీల వరద వచ్చింది. ప్రస్తుతం వరదతో కొత్త రికార్డు నమోదైంది.